షీ ఇస్ మై వైఫ్. నా హస్బెండ్. అంటున్నా ఎంతున్నదని కాదని చూపిరా. ఏంటే సార్ ఇది సింగర్ బట్ల పాలం. బట్టలు అన్నట్టు పగలగొడతారు. అదే బట్ల పాలం. సింగర్ బట్ట అదే సింగర్ బట్ల పాలం. ₹1,00,000 మొదటి ప్రశ్న. అడుక్కో అడుక్కో ఏంట్రా? అడుగుబే. ఏ ఊరు అనేది? సింగర్ బట్ల పాలం. ₹1,00,000 మొదటి ప్రశ్న. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్వు లవ్వు కాదు అరేంజ్ కాదు మరి సాధ్యం. ఆడు చెప్పింది డేటింగ్ అంటే డేటింగ్ ఏమే శ్మశానంలో నక్కాల్సినట్టు అంటుంది. అంటే ఇంతకుముందు అక్కడ పని చేసేదండి. శ్మశానంలో ఏం చేస్తుంది? డబ్బులు కట్టేది. నువ్వు చిన్నదనుకున్నాండి. ఏ ఊరు? సింగర్ బట్ట పాలం. ₹1,00,000 రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాల. మరి మీరిద్దరు సహజవరం అంటే డేటింగ్ ఏమే ఎందుకు కొడుతున్నారు? దాన్ని ఇంకోసారి నక్కలా జరుగుతాను. ఈ మధ్యనే ఊళ్ళో వర్షాలు వచ్చి చాలా బురద అయింది. ఇప్పుడు ఆ నక్కలు అంట పెడితే జారి కింద పడతాం. ఏంట్రా చూపు? అర్థం కాలే నాకు. నాకు అర్థం కాదు. దీన్ని నిజంగా చెప్పు, దీన్ని ఎప్పుడు చూసా ఎలా ఇది ఏం చేస్తుంది? ఇది పని మనిషి అండి. ఎక్కడ? మా ఇంట్లో ఒకప్పుడు ఎందుకు చేసుకున్నావు? చేసుకోవాల్సి వచ్చింది. బలవంతం మ్యారేజ్ పెద్దలు చేశారు. మూడో ప్రశ్న. ఇది కాలేదు. మూడో ప్రశ్న. మీకు ఎంతమంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురునే కానీ వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? సింగర్ బట్ల పాలం. సింగర్ బొట్ల పాలలో. ఏది ఎక్కడున్నారు పిల్లలు? వీళ్ళందరూ మా పిల్లలే. ఆ కెమెరా తీస్తున్న అతను చిన్నోడా? ముసలోళ్ళ ఉన్నాడు, తెల్లగడ్డ వచ్చింది. అన్ని తాత పోలికలు. మీ అబ్బాయి? మా అబ్బాయి. అమ్మాయి చిన్న అమ్మాయి మొన్ననే పుట్టింది. ఓకే. ₹1,00,000 చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ భార్య హవా నడుస్తుందా? ఐ థింక్ పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సహజవనం అంటే డేటింగ్ ఏమే ఏంట్రా? నాగయ్య గారు ₹1,00,000 పెళ్లి చేసుకున్న మీలా డేటింగ్ చేసుకున్న అంటే ఇప్పుడు నీ ₹1,00,000 కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? ఒంగోలు సెంటర్ తెలుసా? తెలుసు. అక్కడికి వెళ్ళి అడుక్కోవాలా? దయచేసి ఇలాంటి వాళ్ళకి ప్రవేశం లేదు. నెక్స్ట్ రాబోతుంది.